నమస్తే అంకుల్. నమస్తే అమ్మ. మీ పేరు అంకుల్? ఆంజనేయులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆటో నడిపిస్తున్నారు మీరు? 20 years నుండి నడుపుతున్నాం. 20 years నుంచి. తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎక్కువ రోజులు కూడా లేదు. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గెలిచే పార్టీ ఉంది కానీ ఇప్పుడు అదే ఇంకా టీఆర్ఎస్ వస్తుంది అనే మట్టుకు కంపల్సరీ ఉంది. వేరే అప్లికేషన్ లేదంటూ టీఆర్ఎస్ గెలిస్తే బాగుంది, పనులు అవుతున్నాం అనుకుంటున్నాం. మీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏమైనా వచ్చినాయి అంకుల్? మరి నాకైతే ఇప్పటికైతే ఏం రాలేదు, వస్తుందేమని ఆలోచిస్తున్నా. భూమి అయితే పడుతున్నాయి, టాప్ లోన్ వస్తున్నాయి, అంతే, ఏమైతే లేదు. రైతు బంధు రైతు బంధు వచ్చేస్తున్నాం, రైతు బంధు వస్తుంది. నాకు 2 ఎకరాల పొలం ఉంది, రైతు బంధు అయితే వస్తుంది. అంతకు మించి 10,000 వస్తుంది. ఎకరానికి 5,000, సంవత్సరానికి 20,000 కదా. 20,000 ఇంకేమేమి అప్లై చేసుకున్నారు? ఇంకేమేమి కావాలనుకుంటున్నారు? మన కేసీఆర్ పెట్టినా కానీ ఇల్లు కోసం ప్రపోజల్ ఉంది, ఇస్తా అంటారు కానీ ఇంకా నాకైతే రాలేదు. రావడానికి ట్రై చేస్తున్నా, ఇస్తారని ఆశిస్తున్నాను. అంతే. ఎన్నిసార్లు పోయేసి వచ్చినారు ఆఫీస్కి? 4-5 సార్లు తిరిగా మా లీడర్లో పట్టుకొని వస్తుంది అనే ప్రపోజల్ అయితే ఉంది, వస్తుంది అని అనుకుంటున్నా. కంపల్సరీ ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఇప్పుడు దగ్గర పడుతున్నాయి. ఇచ్చేవాళ్ళు లేదు అంటే ఇక పేదలకు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మీకు కూడా ఇల్లు వస్తుందని నేను కూడా అనుకుంటున్నా. వస్తుంది అనుకుంటున్నా, రావాలి అనుకుంటున్నా. వస్తుంది కాదు, రావాలి అనుకుంటున్నా, రావాలి కంపల్సరీ. ఓకేనా? మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంకుల్? మరి గెలిచేసే ఛాన్సెస్ అవిగా ఉన్నాయి, కాకపోతే సగం ఉన్నట్టు అనుకుంటున్నా. మొత్తం అయితే లేదు, మొత్తానికి అయితే గెలుస్తుంది ఊపు అయితే ఉన్నట్టుంది. ఓకే, లేవు అనేది ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకుంటున్నారు చాలా మంది. గెలుస్తుంది అనుకుంటున్నారు కానీ గెలవదేమో అనుకుంటున్నాను నేనైతే. ఏ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటే బాగుంటుందా మన నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా? ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే ఇది ఒకసారి చూస్తే నెక్స్ట్ సారి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను.